రీసెంట్గా మీరు శిల్పకళా వేదికలో మీరు కూచిపూడి డ్యాన్స్ చేసారు మీరు కదా? చూసారా? ఎందుకు చూడమండి, మేము నేను అక్కడికి వచ్చిన ఉంటే మీరు చూసాం మిమ్మల్ని. అయ్య బాబోయ్, అవును బాబు, 30 years తర్వాత మరి కాలుకు గజ్జె కట్టాను. కానీ ఆ రోజు అనుకున్నా, అంటే ఇంత ఏజ్లో కూడా ఇంత ఎనర్జీ ఇట్లా ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పేసి అప్పుడే అనుకున్నా. ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలి, అమ్మది ఎట్లా అయినా ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకున్నా. అంటే అక్కడ మీతో పాటు డాన్స్ చేసింది మా బాబు ప్రశాంత్, బిట్టు ద గ్రేట్. కాదు, అక్కడ ఇద్దరు లేడీ గెటప్లో ఉన్నారు కదా. ఆయన సత్యభామగా ఉన్నాడు. ఓకే. నేను మెయిన్ చెలికెత్త అనుకోండి, పెద్ద చిలకత్తనా? ఓకే. పెద్ద చెలికెత్తగా. ఓకే. ఆయన కృష్ణుడు, సత్యభామ కృష్ణుడు ఎక్కడున్నాను అని వెతుకుతూ ఉంటే ఎక్కడున్నాడు అని చెప్పేసి నేను ఆమెను క్వశ్చన్ చేస్తానన్నమాట. అంటే ఇప్పుడు నేను ఈ వయసులోనే జత్తులు వేసి అది వేసి ఇది వేసి చేసేంత, జత్తులు అంటే చాలా స్పీడ్గా ఉంటాయి అనమాట. అది కూడా 30 years అయింది నేను ఆ డాన్సు ఇదైపోయి. నేను ఎలాగంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడే స్టేజ్ పైన కింద పడి కాలు కొంచెం ఇదైపోయి అప్పటి నుంచి డాన్స్ చేయకూడదు అన్నారు డాక్టర్ గారు, లేదు కాలు పడిపోతుంది అన్నారు. అప్పటికి వదిలేసేసుకున్నాను. 1993లో లాస్ట్ అనమాట. అంటే దగ్గర 30 years అయింది. అమ్మ ఒకసారి ప్రోగ్రామ్ ఇద్దామంటే వద్దులేనన్నా ఎందుకు అట్లా అంటే, లేదు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పని తనే బలవంతం చేసి తన చేతులతోనే గజ్జెలు కట్టి నాకు అక్కడ ప్రోగ్రామ్ ఇప్పించాడు బాగా.